సహోదరులు భక్తి సింగారేఖ పచ్చల నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి 5:12. ప్రభుదూత యేసేపుతో ఇలాగూ చెప్పెను, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి 1:20. మరొక విధముగా కొంతకాలము నిందను భరించుటకు భయపడకుము. నిందించబడు ఆధిక్యత నీకివ్వబడినది. నీకు నీ భార్యకు ఏమి సంభవించునో అని కలవరపడకుము. దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము. ఎందుకని ఆ సమయములో ఏసేపు మరియలకు తప్ప ఎవనికి సత్యమో తెలియదు. బిడ్డ జన్మించిన తర్వాత ఏసేపు మరియలు ఎట్టి నిందను భరించవలనో ఎవరునూ ఊహించలేరు. ఆ తర్వాత దేవుడు ఆ విషయమును ఎలిజబెతునకు బయలుపరచను గనుక ఆమెకు కూడా తెలియను. కాబట్టి వారిరువురు నిందను భరించవలెను. నీవు నీ రక్షణ యందు ఆనందించవలెననినా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడించదలిచిన ఎడల నీవు నిందను భరించవలసినదే. నీవు దేవుడు లేని జీవితము జీవించుచు పాపంలో ఉన్న ఎడల నీ బంధువులు కానీ, ఇరుగు పొరుగువారు కానీ, స్నేహితులు కానీ నిన్నేమి పట్టించుకొనరు. కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించువాడవైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు, బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు. నీవు ఎంతగా దేవునికి విధేయుడవగుచు నుండువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును. ఎవరునో దీనిని తప్పించుకొనలేరు. ఇది దైవిక నియమము. మనము తప్పక నిందించబడవలసినదే. మత్తయి 10:24-25లలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానికి బయల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇంటి యజమానుడు యేసు ప్రభు మేలు చేయుచు సంచరించెను. అపోస్తుల కార్యములు 10:38. ఆయనను బయల్జెబూలు అని పిలిచిరి. నిజముగా ఆయన ఇంకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి. అందువలననే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లనెను, ఆ పేరుతో నన్ను వారు పిలిచిన ఎడల మీరెట్లు తప్పించుకొందురు. ప్రభు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి, కానీ ఆయన వాటినన్నిటినీ సహించును. మనము కూడా మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందలను భరించుటకు సిద్ధపడి ఉండవలెను. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడవలనని నీవు కోరిన ఎడల నీవు నిందించబడినప్పుడు సనుగవద్దు, నేరారోపణ చేయవద్దు. నీవెంత మెలకుగా నున్నను, జాగ్రత్తగా నున్నను నిందింపబడదువు. నీవు ఈ విధముగా అనవచ్చును, నేను ఏ దోషము చేయలేదు, నేనెందుకు నిందింపబడుచున్నాను, నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా ఏదైనా హాని చేసినా నిజంగా చెప్పవలనైనా ఆయన ఇతరులకు మేలే చేసెను. అయినప్పటికీ ఆయన నిందింపబడిను, ఆయన తిరస్కారం నొందెను. ప్రజలు మన గురించి దయలేని మాటలేనో పలికెదరు. 1 పేతురు 4:12-14, యోహాను 15:21 చూడుము. ప్రజలందరికీ అదే జరిగినది, ప్రభువుకు కూడా అదే జరిగినది. ప్రభు యొక్క శ్రమలలో పాలివారమైనందుకు మనము సంతోషించవలను. ప్రభు కోరినేడల మరియా యేసేపులను ఆయన దాచి ఉంచవచ్చును, కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రులగునట్లు చేసెను. మనము కూడా నిందను భరించవలెను. నీవు తప్పించుకొనలేవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో పాలిభాగము పొందవలెననినా నీవు నీ నిందలలో సంతోషించడి వాడవుగా నుండవలెను. ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను, కానీ విశ్వాసులు నిందించినట్లు ఎట్లు భరించవలెను అని నీవు అడగవచ్చును. వారు విశ్వాసులే కానీ ఇతరులే కానీ వారు సాతాను ద్వారా నడిపించబడిరి. యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించుకొలది ఇంకనూ అధికముగా నిందించబడుదురు. ప్రభు ఇట్లా నేను సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందుంచిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి 5:12.
మనము సంతోషించు వారముగా ఉండవలెను. ఎందుకనగా మహిమా స్వరూపైన ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. 1 పేతురు 4:14. దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ చాలా శ్రమలను అనుభవించిరి. నిందలను భరించుటకు భయపడవద్దు. ఒక సమయం వచ్చును, అప్పుడు ప్రజలు మనలను అర్థము చేసుకొనెదరు.